హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను పొంగల్ అయితే చేయబోతున్నాను, అది కూడా మిగిలిపోయిన రైస్తో. పొంగల్ చేయడం కోసం ముందైతే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేశాను. ఇందులో మన టీ గ్లాస్కి కొంచెం తక్కువగా పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేశాను చూడండి. ఇప్పుడైతే ఒకసారి కడిగేద్దాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకైతే స్మెల్ అనేది చాలా బాగుండిద్ది. చూడండి, ఇప్పుడైతే రైస్ అయితే తీసుకున్నాను. ఒక కప్పుతో రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. మనం ఎప్పుడు మిగిలిపోయిన అన్నమైనా, పులిహార అయినా, ఫ్రైడ్ రైస్ అయినా చేసుకుంటాం. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఇప్పుడైతే ఒక కప్పు అయితే నేను రైస్ తీసుకున్నాను కదా, అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్ వరకు మనం పెట్టేసుకోవాలి. నేనైతే కుక్కర్ పెట్టేశాను. విజిల్ కూడా వచ్చేసినాయి. చూడండి, పోపు కోసం అయితే నేను పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, మిరియాలు, జీడిపప్పు, అలాగే కరివేపాకు, ఇంగు కూడా వేస్తాను ఇందులో. ఇంగు ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసాను. వేరే బాండ్లీ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి 2 యాడ్ చేశాను నేను. మీకు కావాలంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. అల్లం అలాగే మిరియాలు అయితే యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అయితే వేశాను. ఇవి కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసాను. చూడండి, ఇవైతే చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫైనల్గా ఇందులో ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను. మనకు పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కుక్కర్ తీసి చూద్దాం. చూడండి, మనకు కొన్ని వాటర్ ఉంది కదా, మనం ఇలా మెదుపుకోవాలి. మరి పొడి పొడిగా లేకుండా ఇలా మెదుపుకొని మనం పోపు వేసుకున్నాం కదా, ఆ పోపుని ఇందులో కలిపేసుకుంటే మనకి వేడివేడిగా పొంగల్ అయితే రెడీ అయిపోయిద్ది. మనం తినేటప్పుడు అక్కడక్కడ అల్లం ముక్కలు అలాగే జీలకర్ర, మిరియాలు తగులుతుంటే చాలా బాగుండిద్ది. ఇది వేడిగా ఉంది కదా, అందుకని కొంచెం పలచగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత మనకైతే తిక్కుగా అయ్యిద్ది. ఇందులో అయితే నేను పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, అలాగే పుట్నాలు, మనకు రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు అయితే మిక్సీ పట్టేద్దాం. చూడండి, మనకు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇది కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా అయినా చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.